వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు చాణుక్యపురి కాలనీ నివాసితులు. ఈ కుటుంబం యేసయ్య పరిష్కారానికి ఎంతో సహకారులు. వీరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. 2 పదాలు నన్ను వెంటాడుతున్నాయి. ఒకటి, ప్రార్థన చేయుట యందును వాక్య పరిచర్య యందును మేము ఎడతెగక ఉందుము అని అపోస్తలులు చెప్పిన ఆ 2 పదాలు నా హృదయంలో మ్రోగుతూనే ఉన్నాయి. నేను ఆ 2 పదాల యొక్క నెరవేర్పు నా లైఫ్లో, నా ఎవ్రీడే లైఫ్లో చూడాలని ఆశపడుతున్నాను. మీ హృదయంలో ఏ వాక్యం రింగ్ అవుతోంది, మ్రోగుతోంది? మీ హృదయం వాక్యం చేత నిండనివ్వండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. చాణుక్యపురి కాలనీ నివాసితులను మీరు ఆశీర్వదించండి. బిడ్డలు తమ కష్టార్జితము నుండి మాకు సహకారం ఇస్తూ వస్తున్నారు. వారిని ప్రత్యేకంగా దీవించండి. బిడ్డలను దీవించండి. వాక్య పరిచర్య యందును ప్రార్థన యందును నిలకడగా ఉండుటకు, ఎడతెగక ఉండుటకు నన్ను సిద్ధం చేయండి ప్రభు. మా ప్రేక్షకులు కూడా వాక్యము వారి హృదయంలో మ్రోగునట్లుగా ఉంచుకున్నట్టుకు సహాయం చేయండి. మీరు మాట్లాడగా మాకు క్షేమం అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 17 ముగింపు, 18 వచనం ప్రారంభం. తుదకు యోసేపు ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయాలని మన పితరులను బాధ పెట్టెను. ఒక మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు తన ప్రణాళికను మన జీవితాల్లో నడిపిస్తున్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు తెలుసుకోండిది అనే ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం స్టెఫెను ఆనాటి ప్రజలకు ఇస్తున్నాడు. వేరొక రాజు, యోసేపును ఎరుగని వేరొక రాజు. మీరు గమనించారా? యోసేపు ఫరో ఎదుట నిలబడినప్పుడు ఫరో చాలా క్లిష్ట సమస్యలో ఉన్నాడు. ఆ క్లిష్ట సమస్య ఏమిటంటే అతనికి వచ్చిన కలలు కలవరాన్నిచ్చాయి. యోసేపు దైవ జ్ఞానం కలిగిన వాడని ఫరో అతడిచ్చిన జవాబును బట్టి గ్రహించి అతనిని హెచ్చించి గొప్ప చేసి ఒక ఫారినర్ని ప్రధానమంత్రిని చేశాడు. మనకి భారతదేశంలో పార్లమెంటు నందు ప్రధానమంత్రిగా పనిచేయటానికి దేశానికి సోనియా గాంధీ గారు ఫుల్ మెజారిటీతో గెలిచిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ
బీజేపీ వారు గట్టిగా వ్యతిరేకించారు. ఒక ఫారినర్ ఇండియాకి ప్రధానమంత్రి అవటం ఏమిటని. కానీ అప్పటికి ఆవిడ ఇండియన్ సిటిజన్. ఇందిరాగాంధీ కోడలు, రాజీవ్ గాంధీ భార్య ఇండియాకు వచ్చి ఇండియాలో సిటిజన్షిప్ ఉంది ఆవిడకి. కానీ ఒక ఫారినర్ ప్రధాని అవటం ఏంటనే అబ్జెక్షన్ మీద ఆవిడ ఆగిపోయింది. మన్మోహన్ సింగ్ గారిని 10 years ఉంచింది ఆవిడ ప్రధానమంత్రిగా, ఆవిడ ఏఐసిసి ప్రెసిడెంట్గా. ఆ రోజుల్లో ఫరో యోసేపు ఒక ఫారినర్, అతని జ్ఞానాన్ని చూచి అతనిని ప్రధానమంత్రిగా నియమించాడు. బైబిల్ ఎంత గొప్ప గ్రంథం అంటే మనం అర్థం చేసుకుంటే, పీపుల్ ఆర్ ఇంపార్టెంట్, నాట్ ద పొజిషన్స్ ఆర్ ఇంపార్టెంట్. కనుక పదవులు కాదు, ప్రజలు ముఖ్యం అనే కాన్సెప్ట్లో ఆ రోజు ప్రజలు ఉన్నారు. మీరు ఒక్కసారి ఈ క్రొత్త రాజు వచ్చాడు కదా, యోసేపు చనిపోయిన తర్వాత మోషే పుట్టే టైంలో, ఆ క్రొత్త రాజుని ఒక్కసారి ఐగుప్తు బూట్లలో చూడండి. మనం వాళ్ళ చెప్పులు వేసుకొని ఆలోచించాలంటారు, మనం వాళ్ళ కండిషన్లోకి వెళ్ళి ఆలోచించాలంటారు. ఐగుప్తు రాజు యొక్క ఆర్గ్యుమెంట్, ఒక రాజుగా పొలిటికల్గా టు స్ట్రెంగ్థనింగ్ ద కంట్రీ స్ట్రాటజికల్లీ మీరు గమనించినట్లయితే అది తప్పుగా కనపడదు. అందుకే ఫరో అంత కఠినమయ్యాడు. యాజ్ ఎ ఫారెన్, యాజ్ ఎ కింగ్, యాజ్ ఎ రూలర్, he must protect his country with a good strategy. అందుకే ఐగుప్తీయులు కన్విన్స్ అయ్యారు ఫరోకి. ఐగుప్తీయులు చెడ్డోళ్ళు, కఠినమైన వాళ్ళు, చాలా భయంకరమైన విగ్రహారాధులు, కాబట్టి దేవుడు అణిచేశాడు వాళ్ళని మనం ఒక పాయింట్లో చెప్తాం. వాళ్ళ దేశం వరకు వచ్చేటప్పటికి ఇన్ నెంబర్, సంఖ్యాపరంగా మనకు ఇశ్రాయేలీలు ఎక్కువైపోతున్నారు ఐగుప్తీయుల కంటే. బర్త్ కంట్రోల్ లేదు వాళ్ళకు, పెరుగుతున్నారు సంఖ్యలో. తమ దేశాన్ని ఆక్యుపై చేసేస్తారు, యుద్ధంలో వెళ్ళిపోతారు. అతని ఆలోచన ఉన్నదే, అది ఆ రాజు యొక్క ఆలోచన ఇశ్రాయేలీల శ్రమకు కారణమైంది. సీ ద థింగ్స్. దేవుడు ఎలా తీసుకొచ్చాడో చూడండి పరిస్థితి. మనకి అనిపిస్తుంది మన చుట్టూతో జరుగుతున్న పరిస్థితులు, అమ్మో ఇంకేముంది, అంతా సాతానే ప్లాన్ చేసేసాడు మన కోసం అని అనుకుంటా. సాతాను కాదు ప్లాన్ చేసింది, దేవుడు ప్లాన్ చేశాడు. అది జరుగుతుంటే ఆపటానికి సాతాను ఎన్నో రకాలుగా అడ్డం పడుతుంటాడు. అది ఎరిగిన దేవుడు మానవ బలహీనతను, సాతాను ప్రణాళికను ముందస్తుగా ఎరిగినవాడుగా తన కృపా సహాయాన్ని ఇవ్వటానికి తన విమోచన పథకాన్ని అనుగ్రహించాడు. ఈ సత్యం నేటి క్రైస్తవ్యం తెలుసుకోవాలి. మానవ ప్రారంభం నుండి తీర్పు దినం వరకు కూడా జరిగేది ఇదే. గుర్తించండి దేవుని ప్రణాళిక. వేరొక రాజు వచ్చాడు, అతని థాట్ ఇశ్రాయేలీలకు నచ్చింది, ఐగుప్తీయులకు నచ్చింది. ఇశ్రాయేలీయులు వేధించడం ప్రారంభించారు. ఇశ్రాయేలీయులు మొరపెట్టడం ప్రారంభించారు. ఇశ్రాయేలీయులకు ఈ స్థితి గనక రాకపోతే, నా మాట జాగ్రత్తగానండి, ఈ రాజు వీళ్ళను వేధించకపోతే, ఈ రాజు వీళ్ళ పిల్లలను చంపకపోతే, మగపిల్లలు పుడితే చంపేమన్నాడు కదా, అలా చంపకపోతే, శిక్షను పెంచకపోతే, బానిసత్వంలో కఠినమైన వెట్టి చేయించకపోతే
నా మాటకు జవాబు చెప్పండి మీరు నా ప్రశ్నకి. ఇశ్రాయేలీయులారా ఐగుప్తు వదిలి రండి అంటే వస్తాడా ఎవడైనా? ఎవరైనా వస్తారా? ఓకే, నేను మీకు ఉదాహరణ అడుగుతా ఇప్పుడు ఇంకొక రకంగా. అమెరికా దేశంలో సెటిల్ అయిపోయిన వాళ్ళని, డాలర్స్ ఎర్నింగ్కి అలవాటు పడిపోయిన వాడిని ఇండియా వెళ్ళిపో అని చెప్పి మనం అంటే వెళ్తాడా? అక్కడ కఠినమైన పరిస్థితులు వస్తే ఖచ్చితంగా వెళ్తారు. కనుక కఠిన పరిస్థితులను కలుగచేయునట్లుగా సిచ్యుయేషన్ని అప్ టు ద మార్క్ రైజ్ అయ్యే కండిషన్స్ గాడ్ అలౌడ్ ఇన్ ద లైఫ్ అండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. బైబిల్లో మీరు ఇంకా గమనించినట్లయితే యోసేపు మరియా, యేసు యొక్క తల్లి మరియా నజరేతు నుండి బెత్లెహేముకి వెళ్ళి బిడ్డను కనాలి. పేదవాళ్ళు అవసరమా 120 కిలోమీటర్లు? అందుకే కైసరు ఔగుస్తు యొక్క జనసంఖ్య ఆజ్ఞ దేవుడు పుట్టించాడు. వాళ్ళు వెళ్ళారు అక్కడికి. అర్థమవుతుందా? దావీదును దేవుడు ఎన్నుకొని చక్రవర్తిని చేయాలనుకున్నప్పుడు దావీదు యుద్ధస్థలానికి అన్నల యుద్ధానికి వెళ్ళేటప్పటికీ గొలియాతును పెట్టాడు అక్కడ. ఆ యాప్ట్ కరెక్ట్ సిచ్యుయేషన్ బట్టి దావీదుకు రికగ్నిషన్ రావడం ప్రారంభమైంది. అలాగా దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక డిజైన్, ఓ పర్ఫెక్ట్ డిజైన్, నీ వీక్నెస్ సాటన్ ప్లాన్ ఎరిగి దేవుడు చేస్తూ ఉంటాడు. ఇది నువ్వు గుర్తెరగాల. కరువు వచ్చింది అంతే, అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. కరువు వచ్చినప్పుడు ఆగిపోయి ఉంటే బైబిల్లో ఆదికాండం 13 తర్వాత చరిత్ర వేరుండేది. ఓల్డ్ టెస్టిమెంట్ వరకు కరువు వచ్చింది, అబ్రహాము వెళ్ళాడు, ఫరోతో అబద్ధాలు ఆడాడు. ఫరో షారా కొరకు హాగర్ని ఇచ్చాడు. ఆ హాగర్ని తీసుకొచ్చాడు, హాగర్తో పోయాడు, ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలు పుట్టడానికి మునిపే దేవునికి ఇతని గర్భాన 12 రాజులు వస్తారని తెలుసు. God allowed that drought in the time of Abraham to go to Egypt. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ కార్యాలు జరిగిస్తున్నాడు. కనుక our God revealed his son, and God sent his son to save us, not to judge us, not to condemn us. మనల్ని రక్షించడానికి పంపాడు, మనల్ని శిక్షించడానికి కాదు. ఇది సందేశం స్టెఫెన్ వారికి ఇస్తున్నాడు. ఎప్పుడు మనసులు బాగా గాయపడతాయంటే, నవమాసాలు మోసి కనుక్కున్న బిడ్డను తీసుకెళ్ళి, మగపిల్లలు అది కూడా వారి స్వాస్థ్యాలు వాళ్ళని చంపేస్తుంటే వాళ్ళు కలవరానికి గురికారా? చెప్పండి. నిన్న నాకు ఒక బిషప్ గారు ఒక వాట్సాప్లో ఫోటో పెట్టాడు. చాలా పెద్ద బిషప్పే. పెట్టినప్పుడు నేను వెంటనే ఆ ఫోటో చూశాను. అది ఫేక్ ఫోటో. ఒక సిలువ స్తంభానికి ఒకరిని కట్టేసి కళ్ళ గంతలు కట్టి అంటించేశారు. అది ఫేక్ ఫోటో, అది తప్పు యానిమేటెడ్ ఫోటో. అది నేను ఆ పిక్చర్ చూసి దాని మీద నా వివరణ రాసి పోస్ట్ చేశాను. మళ్ళీ ఆయన అంటాడు, ఇది నాకు ముందే తెలుసు అన్నాడు. ఎంత బాధ్యత రాహిత్యమండి అతన్ని. ముందే తెలిస్తే ఏంటి? ముందే తెలిస్తే ఎందుకు పెట్టకూడదు కదా. మళ్ళీ రైటర్ పెట్టాడు, నేపాల్లో జనాన్ని గాలి చేస్తున్నారు. పిచ్చి జనం అది తెలియక ఏమనుకుంటారు? అబ్బో నేపాల్ ఏదో వ్యతిరేకం అయిపోయింది అనుకుంటారు.
సహోదరుడా, సహోదరి, ఒక సీరియస్ ఇష్యూ జరిగినప్పుడే మన హృదయాలు నొచ్చుకుంటాయి. పిల్లలను చంపేస్తున్నాడు, అది డేంజరస్ పీరియడ్ వారి కోసం, అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల మధ్య బహుసుందరుడైనటువంటి మోషే పుట్టాడు. అమ్రాము, యాకేబెదు అనేటువంటి లేవి దంపతులకు మూడవ సంతానంగా పుట్టాడు. ఈ మోషే గారు పుట్టినప్పుడు మీరు చూడండి, టైం కరెక్ట్గా చూడండి, పరిస్థితులు చూడండి. యు ప్లీజ్ అబ్జర్వ్ ద కండిషన్స్ ఆఫ్ ద నేషన్. ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు, దాస్యంలో ఉన్నారు, వెట్టి పనుల్లో ఉన్నారు. ఆ చంటి బిడ్డ వాళ్ళకి రక్షకుడు కాబోతున్నాడని ఆనాటి సమాజానికి తెలియదు. రానున్న తమ తరాలను విడిపించి ఐగుప్తు నుంచి వెలుపటికి తీసుకుని పోయే ఒక బాలుడు జన్మించాడని వాళ్ళకు తెలియదు, ఆ తల్లిదండ్రులకు తెలియదు. కానీ ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య మోషే జన్మించిన దినమున్నది. ఆ బిడ్డను దాచడానికి ఆ తల్లి 3 మాసాల పాటు చాలా ఇబ్బంది పడింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఏడ్పు తెలిసిపోతుంది మనకు, చిన్నపిల్లల యొక్క ఏడ్పు మనకు తెలిసిపోతుంది. ఆ బిడ్డను దాచడం కష్టం అయిపోయింది. అందుకనే ఈ నిఘా వర్గాలు తిరిగేటువంటి స్థలాల్లో నుండి ఎస్కేప్ చేయించడానికి ఆ నైలు నదిలో జమ్ము పెట్టెలో పెట్టి పక్కన పెట్టింది. మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. అక్కడ ఫరో కుమార్తె అతను తీసుకుని తన కుమారుడిగా పెంచుకుంది. ఫరో యొక్క కుమార్తెగా మోషే పెరగటం ఇదొక పెద్ద ఘట్టం. గాడ్ ప్లాన్డ్ ఇట్. అంటే ఆ కండిషన్స్ చేస్తేనే వెళ్తాను. అందుకే నేను ఎప్పుడు చెబుతాను, పెద్దలకు సామెత అన్నారు, పిల్లిని కొట్టేటప్పుడు పారిపోవటానికి వీలైనటువంటి ఓపెన్ చేసి డోర్స్ కిటికీలు తీసి కొట్టాల. గదిలో వేసి పిల్లిని కొడితే అది పులైపోద్ది, తెలుసా? దాని వేగం అండి కంటికి కనపడదు. బాబోయ్, అది నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశా. మై గుడ్నెస్, ఎంత స్పీడ్, 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ రియాక్ట్ అయిపోద్ది. అర్థమవుతుందా? ఆ డోర్ తెరిచిన తర్వాతే కొట్టాల. ఆ డోరు తెరిసిందాక చిటికేస్తే వెళ్ళిపోతాం. వెసులుబాటు కలగాలి. ఇక్కడ వాక్యంలో కూడా ఏం జరిగిందంటే, ఒక డోర్ తెరవబడేటట్టుగా దేవుడు చేశాడు. వీళ్ళకి శ్రమ కలిగిస్తూనే ఫరో కుమార్తె ఇంటికి మోసే చేరిపోతే ప్రొటెక్ట్ అవుతాడు అక్కడ. ఎందుకంటే ఈజిప్షియన్స్ యొక్క పిల్లలను ఎవరు చంపటం లేదు, ఐగుప్తీయుల పిల్లలను చంపరు. ఎప్పుడైతే ఐగుప్తు రాజకుమార్తె తన కుమారుడిగా తీసుకుందో ఇక మోసేని ఎవరు టచ్ చేయరు. అది వాళ్ళ ప్లాన్. ఆ విధంగా మోసే అక్కడికి వెళ్ళాడు, రాజకుమారుడిగా పెరిగాడు. కనుక మోసే లైఫ్లో ఒక అల్టిమేట్ పాయింట్కి రావటానికి దేవుడు బిగినింగ్లోనే ఒక బీజం వేశాడు. ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొటెక్టెడ్ ద మోసెస్. ఇది మనలో ఎంతమందికి అర్థమైంది? మీరు గమనించినారా? దేవుడు మోసేని మొట్టమొదటి 40 ఏళ్లలో ఆసక్తిపరునిగా పెంచాడు. 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. ప్లీజ్ నోట్ దిస్. The continuity of the will of God and the plan of God is going on and executing. దేవుని ప్రణాళిక ముందుకెళ్తోంది. గ్రహించండి. బుద్ధి పుట్టెను.
ఆలోచన వచ్చింది. వెన్ హీ వాజ్ 40 years old, ఇట్ కేమ్ ఇన్ టు హిస్ హార్ట్ టు విజిట్ హిస్ బ్రదర్స్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. తన సహోదరులైన ఇశ్రాయేలును చూడాలనే ఒక ఆలోచన వచ్చింది. నా గురించి ఒక మాట చెప్తా. ఒక 5-6 సంవత్సరాల క్రితం నాకు ఒక ఆలోచన వచ్చింది. ఐ వాంట్ టు సేవ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఈ ఇండియా జనాంగాల్ని రక్షించాలా. వెంటనే మహేంద్రాని పిలిచాను. రే బాబు, ఒక 10x10 ఒక పెద్ద ఇండియా మ్యాప్, అందులో స్టేట్స్ నేమ్స్ క్లియర్గా కనపడాలి. అవి తీసుకురా నాయన, అవి తెచ్చి ఇక్కడ పెట్టు అని చెప్పాను. అంతే, ఆఫీసులో బ్రదర్స్ వెళ్ళారు, పెద్ద ఇండియా మ్యాప్ చేయించారు, తెచ్చి నా కళ్ళ ముందు పెట్టి అంటించారు. ఆఫీసులో నా ఆపోజిట్ డైరెక్షన్లో అతి తక్కువ సమీపంలో భారతదేశం పటం కనపడుతుంది నాకు. దానివైపు చూస్తూ నిత్యము ప్రార్థన చేశాను. సడన్గా లేచి వెళ్ళి ఒక రాష్ట్రం మీద చేయబెట్టి ప్రార్థన చేసేవాడు. ప్రభువా, ఈ దేశం నాకు ఇచ్చేయి, ఈ రాష్ట్రమేవో, ఈ రాష్ట్రమేవో. నా దగ్గర ఒక అమాయక ప్రార్థనా బృందం ఉన్నారు. వాళ్ళు నేనేదో చెప్తా చేసేస్తారు. ప్రభువా, పరలోకం నుంచి ఇది చేసేయి అని అడగమంటే ఆలోచించుకొని అడిగేస్తారు. ఏసై అన్న చెప్పాడు, మేము అడుగుతున్నాం అంతే. వాళ్ళు ప్రార్థించారు. ఆ తర్వాత నాకు పంజాబ్ మిషనరీస్తో వర్క్ చేసే అవకాశం వచ్చింది. అలా 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 ఒక్కొక్క మెట్టు నా పరిస్థితులను మారుస్తూ ఇవాళ భారతదేశాన్ని రక్షించే ప్రయత్నంలో బిషప్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నేను ప్రెసిడెంట్ అయిపోయాను. ఆ నేపథ్యంలో పని ఇప్పుడు ప్రారంభమైతే అనుకూలమైన పరిస్థితులు అన్ని దేవుడు తెస్తున్నాడు. వ్యతిరేక్తతలో నుండి దేవుడు అనుకూల పరిస్థితులు తెస్తున్నాడు. ఆ బుద్ధి ఎవరు పుట్టించారు? నేను ఫాదర్ బాలా గారు మా ఇంట్లో కూర్చున్నప్పుడు ఆయనతో అన్నాను నేను, సార్ మన పొటెన్షియాలిటీస్ వేస్ట్ అవ్వకుండా లెట్ us డూ సంథింగ్ అని అన్నప్పుడు ఏం చేస్తారు మీరు అన్నాడు. షల్ ఐ స్టార్ట్ బిషప్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండిపెండెంట్ బిషప్స్ ఫర్ ఇండియా అని అడిగాను. లెట్ us గో అండ్ కమ్ లెట్స్ ప్రే అన్నాడు. ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. ఫాదర్ బాలా గారు నేను కలిసి ప్రార్థన చేశాం. ప్రార్థన చేయగానే దేవుడు దాన్ని ఆమేన్ అన్నాడు. మేము అట్లా అనుకుంటున్నాం, కానీ ఆయన ఎప్పుడో ఆ ప్రార్థన మేము చేసేట్టుగా తీసుకొచ్చాడు పరిస్థితి. ఆ థాట్ పుట్టించాడు. ఇమీడియట్గా ఇంకొక బిషప్ నా దగ్గరికి వచ్చాడు. ఆయన ఇప్పుడైతే ఏం పని చేయట్లా, నాతో కలిసి చేయలేకపోతున్నాడు. అయినా కూడా ఆయన వచ్చాడు. ఆ రోజు ఆయన నాతో కూర్చున్నప్పుడు మేము మాట్లాడుకొని వీ స్టార్టెడ్ ద బిషప్ కౌన్సిల్. ఇవాళ అది ఎంతో బ్లెస్సింగ్గా మారిపోయింది ప్రజలకి. రేపు ఇంకా అద్భుతాలు చేస్తే దేవుడు ఎట్లా ఉంటుందో. కనుక బుద్ధి వచ్చినది, ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ద గాడ్. అప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని జ్ఞాపకం చేస్తున్నాడు స్టెఫెన్. ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలుని కొడుతుంటే ఐగుప్తీయుడిని చంపేశాడు మోషే, ఇసుకలో కప్పెట్టేశాడు. తన ద్వారా తన సహోదరులకు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహిస్తారని అతడు తలంచాడు, కానీ వారు గ్రహించలేదు. నా 7వ తరగతిలో నేను నా ఇంటి ముందు ఉండే 2 దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు టీచర్స్. వాళ్ళతో నేను ఎప్పుడు అంటుండేవాళ్ళు, నేను దేవుని సేవ చేస్తాను, గొప్ప సేవ చేస్తాను. ఓ తలంపు నాలో అప్పుడే పుట్టింది. 7వ తరగతి అంటే ఎంతండి, 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసులో. నా 8th క్లాస్లో నేను ఎబ్రీ పత్రిక, రోమా పత్రిక వచనం వెంబడి వచనములో ఉన్నటువంటి వాక్యానికి కొన్ని 100 ప్రశ్నలు రాశాను. క్విజ్ క్వశ్చన్స్ రాశాను, ప్రిపేర్ చేశాను 8వ తరగతిలో.
ఇవాళకి అది నా మైండ్లో అట్లా ప్రింట్ ఉంది. నాకు ఇప్పుడు 48 సంవత్సరాలు, 35 ఏళ్ల క్రితం దేవుడు నా హృదయమును ఆనాటి నుండి సిద్ధం చేస్తూనే వచ్చాడు సేవార్థమై. ఉదాహరణలు చెబుతున్నాను నేను. అలా మీ జీవితాల్లో కూడాను డిఫరెంట్ కండిషన్స్ ద్వారా దేవుడు మీ పట్ల ఆయన ప్రణాళిక నెరవేరుస్తున్నాడు. డోంట్ వరీ. మోషే అనుకున్నాడు తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్నాడు అనే సంగతి వాళ్ళు గ్రహించాలనుకున్నాడు. వాళ్ళు గ్రహించలేదు. ఆ సమయంలో ఇద్దరు ఇజ్రాయేలీలు కొట్టుకుంటుంటే ఇల్లు అడిగాడు, ఇలారా ఎందుక ఇట్లా చేస్తున్నారంటే, మా మీద తీర్పరగా నిన్ను పెట్టినాడు ఎవడని అడిగాడు. అంతే మోషే అక్కడి నుండి పారిపోయి 40 సంవత్సరాలు మిద్యాన్లో ఉన్నాడు. తనను దేవుడు వారి కొరకు రక్షకునిగా పిలిచాడనే భావన మర్చిపోయాడు. 40 ఏళ్ళలో గొర్రెలు కాస్తూ ఉన్నాడు. దేవుడు పిలిచాడు హోరేబు పర్వతం దగ్గర. దేవుడే వచ్చి మోషేని పిలిచాడండి. మోషే ఆశ్చర్యపడేటట్లు ఒక విజన్ ఇచ్చి అక్కడ ఒక దృశ్య దర్శనం కలుగజేసి ప్రాక్టికల్గా కళ్ళ ఎదుట మోషేని పిలిచాడు. ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? దేవుడు జరిగిస్తున్నాడు ఇవాళ కూడా. ఇవాళ మోడీ గారు ప్రధానిగా, పలానా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రులుగా ఉన్నారు అని అంటే ఇట్స్ ఆల్ ద డివైన్ ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్. నేను ముగిస్తున్నాను. నేను మరలా రేపటి దినం చెబుతాను. దేవుని యొక్క వాక్యానికి సహకారం ఇచ్చిన కుటుంబం చాణక్యపురి కాలనీ నుండి ఒక కుటుంబం ఇచ్చారు. ప్రార్థిస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. చాణక్యపురి కాలనీ నివాసితులను దీవించండి. మా రక్షకుడా మమ్మల్ని ఆశీర్వదించండి. యేసునామమున అడుగుచున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడినే సయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.